అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మీరు ఫైన్ వేస్తారు. గత 4 రోజుల నుంచి 90% ఏటీఎం హైదరాబాద్ లో ఒక్క ఏటీఎం కూడా సరిగ్గా పనిచేయట్లేదు. మేమేమైనా ఫైన్ వేయాలి? ఎంత ఫైన్ వేయాలి? మా డబ్బులు మీ దగ్గర పెట్టుకుని మా డబ్బులతో మీ జీతాలు తీసుకుని మా మీద మీ అధికారం ఏందిరా? మీరు ఏసీలో కూర్చొని వడ్డీలు దొబ్బి మైండ్ దొబ్బి వెనక ముందు బలిసి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు బ్యాంకులు పేదోని కొట్టు పెద్దోనికి పెట్టనుగా వ్యవహరిస్తున్నాయి. లేకపోతే మొన్నటి మొన్న ఒక విజయమాల్య, ఒక లగడపాటి రాజగోపాల్, ఒక సృజన చౌదరి వీళ్ళకి 100 కోట్లు అప్పుగా ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు కమిషన్ దొబ్బుతారు. వాడు సేఫ్, మీరు సేఫ్. వాడు కట్టకపోతే కన్సెషన్ ఇస్తారు, ఎగ్గొడితే మాఫీ చేస్తారు. ఆ లాసులన్నీ మా మీద ఫైన్లని చార్జెస్ అని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటారు. అరే బ్యాంకులకు వెళ్ళాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలా అన్నంత భయం వేస్తుంది. ఫ్యూచర్ లో ఏటీఎం ముందు నిలబడ్డా, బ్యాంకుల ముందు నిలబడ్డా చార్జెస్ కట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ బ్యాంకులన్నీ ఎవరిని ఉద్ధరిద్దామని ఇప్పటికే 90% ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు. ఎందుకంటే 50,000 కోట్ల వరకు పొలిటీషియన్స్ గోడౌన్లలోకి, బలిసిన బాత్రూమ్ గోడలోకి ఎప్పుడో చేరిపోయాయి. మిగిలిన కాస్త చిల్లర మనం డ్రా చేసుకుంటే ఈ బ్యాంకులన్నీ రోడ్ల మీద కూర్చొని అడుక్కుంటాయి. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో April 6 నో ట్రాన్సాక్షన్ డే అనే మెసేజ్ మనకు పాస్ అవుతుంది. దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఈ వీడియో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.